బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలలో గెలుపు పార్టీ అభివృద్ధి అజెండాగా రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ జరగనుంది. బీహార్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో 3000 మందికి పైగా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పిసిసి షర్మిలారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఎన్నికలలో గెలుపు పార్టీ అభివృద్ధి అజెండాగా రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ జరగనుంది. బీహార్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో 3000 మందికి పైగా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పిసిసి షర్మిలారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎన్నికలలో గెలుపు పార్టీ అభివృద్ధి ఎజెండాగా రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు ప్రారంభమైంది. గుజరాత్ అహ్మదాబాద్ లో మరి కేరళ, బీహార్ అలాగే తమిళనాడు ఎన్నికలు లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీలో అంతర్గత మార్పులు చేసుకుని వారి ప్రక్షాళన మార్పు అలాగే ఏదైతే బలోపేతం చేయడం అంశాలను చేసే సమావేశం జరుగుతుంది. సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యులు అలాగే అంశాలను తీసుకొచ్చారు. పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల కేసులు తీసుకున్నారు. ఎలా ఉండాలి వెళ్ళాలి అనే అంశాన్ని సలహాలు మరి సమావేశానికి 3000 మంది కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు. వీళ్ళ రాష్ట్రానికి రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం అయితే సమావేశం సాగుతుంది. సమావేశం సాయంత్రం వరకు ఉంటారు. సంబంధించిన ఏ అంశాలు చర్చించారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.